సర్లే పడుకున్నా, సర్లే అయిపోయి తిన్నాడు. ఆ రైతు పడుకున్న తర్వాత ఇక తెల్లారుజామున 3ంటికి లెగ్గొట్టాడు. 3ంటికి లేచి బ్రహ్మముహూర్త కాలం అయిందిరా, నదిలో స్నానం చేయాలి రారా అన్నాడు. శీతాకాలం చలేసిపోతుంది. ఈడు అట్టగా మునగదీసి పడుకున్నవాడు లేచాడు. లేచిన తర్వాత పెదకాలంలో పక్కనే కాలువ, ఆ నదిలో స్నానం చేస్తారు రారా అన్నాడు. నదికాడికి వెళ్ళాడు. ఆ గురువుగారు మునిగాడు, టకటక 2 మునుగులు అలవాటుగా మునిగాడు. నువ్వు కూడా మునగరా అన్నాడు. సల్లో మునుగుతూ పెట్టాడు. బాబు నేను తెల్లారి పొద్దుపొడిసే చేస్తానన్నాడు. అదేం కుదరదు నాయన, సన్యాసం అన్నారు. సన్యాసే బ్రహ్మముహూర్త కాలంలో స్నానం చేయాలంటే స్నానం చేయాల్సిందే, నువ్వు చేసి రారా నాయన అన్నాడు. అనేది అట్ట బలవంతంగా వెళ్ళి మునిగాడు. వణిగిపోతున్నాడు. అమ్మో ఈ సన్యాసం కంటే సంసారం మెరుగ్గా ఉంది, ఈ బాధలు ఎక్కడ పడతావురా బాబా అనుకున్నాడు. తెల్లారిన తర్వాత మళ్ళీ 7-8 అయింది. మళ్ళీ ఇంటికాడైతే టిఫిన్ ఏదో కాఫీ బాబు ఇచ్చాడు. అయ్యక్కడ కాఫీ టిఫిన్ ఏమైనా ఉంటాయా అన్నాడు. కాఫీ టిఫిన్ ఏముండవురా అన్నాడు. 12 దాకా మాడాడు. 12ంటికి మళ్ళీ 2 గడ్డపలికి ఇచ్చి అయినా 2 దుంపలు తొగురారా అన్నాడు. అయ్యా ఇవాళ కూడా భోజనం పెట్టరా అన్నాడు. ఏం భోజనం మాట్లాడే పని లేదా, ఈ దుంపలేరా మన కాలక్షేపణ అన్నాడు గురువుగారు. మళ్ళీ 2 దుంపలు తెచ్చాడు. చెరొక దుంప తిన్నారు. అయ్యా ఇది చాలా కష్టంగా ఉంది, మీరు ఎలా ఉండగలుగుతున్నారు అన్నాడు. మనం ఏంటో సన్యాసం అంటే ఏంటి, అన్నీ వదిలేసిన వాళ్ళం రా సన్యాసి, నువ్వు కూడా అన్నీ వదిలేసేసావు కాబట్టి ఇదేరా నాయన అంటాడు. సరేలేమని అవుద్ది, భోజనం అయిపోద్ది, దుంపలు తింటాడు. సాయంత్రం అవుద్ది. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ పొద్దుగుమాలి మళ్ళీ స్నానం అంటాడు. ఈ స్నానాలతోనూ ఈ జపాలతోనూ నా దుంప దిగిపోయేటట్టుగా ఉంది, దీనికంటే సంసారమే మేలు, గురువుగారు ఈ సన్యాసం నాకు అక్కర్లేదు, మా ఇంటికి పోతారని చెప్పి రాత్రి పొద్దు చీకటి అడిపోయిన తర్వాత బయలుదేరి వచ్చేస్తాడు. బయలుదేరి దేని అడ్డ ఏదో అక్కడ దాటి అట్ట ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేదానికి ఈ భార్య పిల్లలు అందరూ తినేసేసి పడుకుని ఉన్నారు. వచ్చి తలుపు కొట్టి ఏమే తలుపు తీ అంటాడు. ఎవరైనా నువ్వు అన్నది, నేనే నీ మొగుడిని అంటాడు. నీ మొగుడు నా మొగుడు సన్యాసంలో కలిసిపోయాడు, పావయ్యా నువ్వు ఎవరు వాడు ఎవరికి తెలుసు, నా మొగుడు సన్యాసంలో కలిసిపోయాడు, నువ్వు పావయ్యా అవదలుగాని అంటే. కాదే బాబు నేనే వచ్చేసాను తిరిగి, అటు చాలా కష్టంగా ఉంది, సన్యాసం కంటే ఇదే మేరకు నువ్వు చెప్పినట్టు వింటాను, తలుపు తీవన్నాడు. పావయ్యా నా 3 సన్యాసంలో కలిసిపోయాడు, నేను నీ మొగుడు అంటావు నువ్వు అంటావు, పోడు ఏంటంటే ఎడిపెత్తాను అని అనేటప్పటికి అలా అంటాడు. అమ్మో అక్కడ చాలా కష్టంగా ఉంది, తీవే బాబు అని బతిమాలుతాడు. అంటే ఆడి వైరాగ్యం ఎటువంటిదే అంటే తాత్కాలికమైన వైరాగ్యము, శీతోష్ణ సుఖదుఖాలను తట్టుకోలేని వైరాగ్యం వాడికి. అలాగనే మనం కూడా శీతోష్ణ సుఖదుఖాదులు తితిక్ష కలిగి ఉన్నామా, వాడికి మళ్ళీ టెంపరీగా ఉన్నామా అనేది పరిశీలన చేసుకుని టెంపరీ కాకుండా పర్మనెంట్గానే సాధన ఉండాలి. శీతోష్ణ సుఖదుఖాదుల యందును మానాభిమానముల యందును ఓర్చి ఎవరైతే ఉంటారో అటువంటి వాడే తితీక్షుడు అని చక్కగా మనకు అందించారు. తర్వాత ఏమిటి సాధన, శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ సమాధానం అని ఉన్నాయి. శ్రద్ధ అంటే ఏమిటి, గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇతర విషయాలన్నింటినీ వదిలేసి, ఇతర విషయ ఆసక్తి అంతా వదిలేసి గురు వేదాంత శ్రవణాసక్తి కలిగి ఉండుట అన్నారు. గురువుగారు చెప్పే ఏ భాష ఏమొస్తుందా, ఏ పదం వస్తుందా, స్వామి ఎలా పలుకుతారా, ఎలా పలుకుతారా, స్వామి ఏమని అని దీని యందు ఆసక్తితో ఉండటమే ఇదన్నారు. గురునానక్ గారి దగ్గరికి శిష్యుడు అక్బర్ చక్రవర్తి. అయ్యా నేను మీ శిష్యుడిగా ఉంటాను, మీ పద్ధతులు నాకు నచ్చి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అంటాడు. అలాగే రా నాయన అంటాడు. ఓ రోజున శిష్యులందరూ వస్తారు, అక్బర్ కూడా వచ్చాడు. గురువుగారు కూర్చుని ఉన్నాడు. అందరు అన్నాడు చక్కగా భక్తితో ప్రార్థన చేయండి రా, చక్కగా భక్తిగా ప్రార్థన చేయండి అన్నాడు. అనేదాడికి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా మధ్యలో గురునానక్ గారు నవ్వాడు. ఈయనకి నవ్వు వచ్చి నవ్వాడు. ప్రార్థన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు శిష్యులు పలానా పని చేసేసుకుంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్బర్ మాత్రం అక్కడే ఉన్నాడు. గురువుగారు మమ్మల్ని ప్రార్థన చేయమన్నారు, మేము ప్రార్థన చేస్తూ ఉండగా మీరు మధ్యలో నవ్వారు, మధ్యలో ఎందుకు నవ్వారండి, మీకు ఎందుకు నవ్వు వచ్చిందండి అని అన్నారు. అప్పుడు గురునానక్ అంటారు, నేనేమన్నాను భక్తితో శ్రద్ధగా ప్రార్థన చేయండి అన్నా. శ్రద్ధగా ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనే శ్రద్ధగా చేయాలి కదా. నువ్వేమో ఆలోచిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నోరేమో పలుకుతుంది, లోపలేమండి అరబ్ దేశాల నుంచి గుర్రాలు తీసుకురమ్మనమన్నాను, వచ్చినాయా రాలేదా, ఎంతవరకు వచ్చినాయా నువ్వు ఆలోచించుతున్నావు కదా. అదేనా ప్రార్థన అంటే, అదేనా భక్తి అంటే, అందువల్ల నాకు నవ్వు వచ్చింది అని అన్నాడు. గురువుగారు నా మనసులో మాట భలే చెప్పేశారు, అమ్మో సాక్షాత్ మీరు అందుకనే నా గురువుగారు అని అన్నాడు. అంటే ప్రార్థన అంటే ఇతర విషయాసక్తి లేకోకుండా
గురువేదాంత శ్రవణాసక్తి కలిగి ఉండటే శ్రద్ధ అన్నారు. ఆరోది ఏంటి? సమాధానము. ఏమిట సమాధానము? సమాధానం అంటే గురువుల వారి వల్ల ఎన్న అర్థమును మరువక బుద్ధిని అర్థానుసారముగా నిలిపి బాహ్య ప్రపంచమును మరిచి ఉండుట అన్నారు. బాహ్య ప్రపంచాన్ని మరిచి ఉండటం. గురువుగారు ఏం చెప్పారు? గురువుగారు చెప్పిన బోధ యొక్క అర్థానుసారముగా తాను ఉండి జగత్తును మరిచిపోయి ఉండుట, ఈ ప్రపంచమును మరిచి ఉండుట అన్నారు. గురువుగారు బోధ చేస్తూ ఉన్నారు, నీవు ఆ సచ్చిదానంద స్వరూపుడమైన ఆత్మను నీవు అని బోధ చేశారు. నేను సచ్చిదానంద స్వరూపుడైన ఆత్మను అని ఆత్మస్థితిలో ఉండి జగత్తును మరిచిపోయిన క్షణాలు ఏమైనా ఉన్నాయా అసలు మనకి? నేను ఆత్మస్వరూపాన్ని అని జగత్తును మరిచిపోయిన స్థితి ఏమైనా ఉన్నదా? లేదా? లేకపోతే దాన్ని అభ్యాసం చేయాలి. నా స్థితిలో నేను ఉండాలి, ఆత్మస్థితిలో. ఆత్మతేజంబు వీక్షించు ఆతని మనసేంద్రియంబులు చేష్టలనెల్ల విడచి కదలక మెదలక ఊరకుండు సింహముల గన్న గజముల భంగిననగా. ఆత్మ తేజస్సుని ఎవరైతే వీక్షిస్తూ ఉంటాడో అటువంటి వాడికి సింహాన్ని చూస్తే ఏనుగులు కదలకుండా మెదలకుండా అట్లాగే ఉంటాయంటండి. కదలవంట అసలు. సింహాన్ని చూసినప్పుడు ఏనుగులు ఎలా అయితే కదలకుండా ఉంటాయో అలాగనే ఆత్మ యొక్క స్వరూపమైన ఆత్మ తేజంబు వీక్షించే వానికి మనస్సు ఇంద్రియాలు దాని చేష్టలను విడిచేసి అలా కదలక మెదలక ఊరకుంటాయి అని చక్కగా చెప్పారు. ఆ స్థితిలో ఆ సాధన నేను ఎంతవరకు చేశాను అనేది ఎవరికి వాళ్ళే పరిశీలించుకుని నా స్థితిలో నేను ఉండగలుగుతున్నానా లేదా, నా స్థితిలో నేను బ్రహ్మానందాన్ని అనుభవించుతున్నానా లేదా అని చక్కగా విచారణ చేయాలి. ఈ 3 సాధన, ఇది 3వ సాధన. ఈ 3 సాధనలు చాలునా అంటే చాలదు అన్నారు. ఎందుచేత చాలదు? ఈ 3 సాధనలు కలిగిన వాళ్ళు కొందరు గలరు. ఇందాక మీరు జంగములు అన్నట్టుగానే 3 సాధనలు కలిగిన వారు కొందరు గలరు. ఎవరు వాళ్ళు? కృష్ణజనములు చంకన పెట్టుకొని తలలు పెంచుకొని యోగులుమని పేరు పెట్టుకొని సంసారమును విడచిపెట్టి ప్రతిగ్రామాదులను సంచరిస్తూ ఉన్నారు. వారు కూడా ఆత్మానాత్మ విచారణ చేయక దేహాత్మ బుద్ధితో ఉన్నారు కనుక వారికి ఈ 3 సాధనలు చాలవు నాయనా. ముముక్షత్వం అనే 4వ సాధన కావాలి అన్నారు. ముముక్షత్వము అంటే ఏమిటి? ముముక్షత్వం అనగా ఏమిటి? మోక్షమందు ఇచ్చ అంటే కోరిక. నేను ఈ ఉపాధి ఉండగానే మోక్షాన్ని పొందాలనే కోరిక ఉండాలి. కోరిక ఉన్నవాడు ప్రయత్నం చేస్తాడు, కోరికే లేనివాడు ప్రయత్నం ఏం చేస్తాడు? ఈ ఉపాధిలో ఉండగానే నేను ముక్తిని పొందాలి. అందువల్ల ముముక్షత్వము అంటే మోక్షమందు ఇచ్చ, మోక్షేచ్ఛ. ఈ మోక్షేచ్ఛ 2 రకాలుగా ఉంది అన్నారు. ఏమిటి ఆ 2 రకాలు? మంద మోక్షేచ్ఛ, తీవ్ర మోక్షేచ్ఛ అని 2 రకాలుగా ఉంది అన్నారు. కోరి మోక్షం కావాలనేది ఉంది, కానీ వాళ్ళు 2 తరగతులు, ఇద్దరు 2 రకాలుగా ఉన్నారు. ఒకడు మందమోక్షేచ్ఛ, ఒకటి తీవ్ర మోక్షేచ్ఛ. మందమోక్షేచ్ఛ అంటే ఏమిటి? మందమోక్షేచ్ఛ అంటే ఇల్లు కాలుతూ ఉన్నది, గబగబా గడ్డబొలుగు పారా పలికి తెచ్చి నువ్వు తవ్వుతున్నాడు, గొయ్యి తవ్వుతుంటే పక్కన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఏంట్రా ఇల్లు తగలాడుతుంటే ఏంటి తవ్వుతున్నావు ఏంట్రా అన్నారు. నీళ్ళ కోసం నువ్వు తవ్వుతున్నాను అన్నాడు. అదేమో తాటా కొంప అంటుకుని తగలాడుతుంటే ఇటు నువ్వు తవ్వేదాకా ఆగుద్దా? ఇల్లు కాలుతూ ఉండగా బావిని తవ్వుటకు ప్రయత్నించు అని వలే నాకు 100 సంవత్సరముల ఆయుర్దాయం కలదు కదా. ఈ 100 సంవత్సరాలు ఇటు బతికినట్టు గ్యారెంటీ ఉండట్టు. నాకు 100 సంవత్సరముల ఆయుర్దాయం కలదు కదా. ఈ కాలంలో నా పనులన్నీ చూసుకుని, మంచి చెడు అన్ని పనులు చూసుకుని ఖాళీ దొరికినప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి విచారించి మోక్షమును పొందుదామని ఉండే ఇచ్చకు మందమోక్షేచ్ఛ అన్నారు. 100 సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతాను, ఈలోపు కొడుకులకి కోడళ్ళకి అందరికీ మంచి కూతుళ్ళకి అందరికి పెళ్ళిళ్ళు చేసేసి మనవాళ్ళని ఎత్తుకుని మనవాళ్ళని ఆడించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ దొరికితే దొరకవచ్చు, దొరకపోతే దొరకపోవచ్చు. ఖాళీ దొరికినప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి విచారించి మోక్షమును పొందుదామని అనుకుంటాడే కానీ వాడి వల్ల ఏమీ కానే కాదు. సముద్రంలో స్నానం చేద్దానికి వెళ్ళాడు.
అలలు వస్తున్నాయి. అల తగ్గిన తర్వాత చేద్దాం అనుకున్నాడు. ఆడు ఎన్నాళ్ళు ఉంటే మటుకు అల తగ్గేది లేదు, ఇటు స్నానం చేసేది లేదు. ఇది కూడా అట్లాగనే వాడిది. ఇది మందమోక్షేచ్ఛ, ఇది పనికిరాదు నాయన అన్నారు. ఇప్పుడు నాకు మందమోక్షేచ్ఛ ఉందా, తీవ్ర మోక్షేచ్ఛ ఉందా అని ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. తీవ్ర మోక్షేచ్ఛ అంటే ఏమిటి? తీవ్ర మోక్షేచ్ఛ అచ్చా మహాదులారు చక్కగా అందిస్తున్నారు. గృహము దగ్ధమవుచూ ఉండగా ఆ గృహమందున్న పురుషుడు గృహమవుచూ ఉండగా అట్టి గృహమందున్న పురుషుడు అగ్ని చేత తప్తుండై ఆ గృహమునందున్న పుత్ర మిత్రాదులను విడిచిపెట్టి చల్లని ప్రదేశమునకు ప్రవేశించినట్టులా. ఆ గృహంలో ఉన్నాడు. ఈలోపు కట్ట ఏదో తెగి తగలడుతూ వీడి మీద పడేదంటే వీడు కాలింది. లెగసి అంటరా బాబు బయటపడండిరా అని అంటున్నాడు. ఈలోపు ఇంకోటి పడింది. ఈ బాధను తట్టుకోలేక ఈడు పారిపోయాడు బయటికి. వాళ్ళందరినీ పుత్ర మిత్రాదులు అందరినీ వదిలేసేసి ఈడు బయటికి పడిపోయాడు. గృహము దగ్ధమవుచూ ఉండగా అట్టి గృహమందున్న పురుషుడు అగ్నిచేత తప్తుండై ఆ గృహమునందున్న పుత్ర మిత్రాదులను విడిచిపెట్టి చల్లని ప్రదేశమునకు ప్రవేశించినట్టులా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయములనేది అగ్నిచేత తప్తుండవుతున్న పురుషుడు ఇక్కడ కూడా అగ్నిచేత తపన పొందుతున్నాడు. తప్తుండవుతున్న పురుషుడు ఈ తాపమును ఎవరు పోగొట్టుదురా? దీనికి సద్గురువులు ఎచ్చటగలరా? దీనికి సాధనలు ఏమి కావాలినా అని తపించువా అని చిత్తవృత్తికి తీవ్ర మోక్షేచ్ఛ అన్నారు. తపన, అటువంటి తపన ఎవరికైతే ఉందో అటువంటి వాడిది తీవ్ర మోక్షేచ్ఛ. ఇప్పుడు మనకి మందమోక్షేచ్ఛలో ఉన్నానా, నేను తీవ్ర మోక్షేచ్ఛలో ఉన్నానా అని ఎవరికి వాళ్ళే విచారించాలి. విచారించి మందమోక్షేచ్ఛలో ఉన్నానని అనుమానం తనకు దానికి తెలిసినట్లయితే తీవ్ర మోక్షేచ్ఛలోకి ప్రవేశించాలి. తీవ్ర మోక్షేచ్ఛ అనేది ఎలా ఉంటుంది అని రామకృష్ణ పరమహంసని అడిగారు. నాయన మంచి తీవ్రంగా ఉండాలని రామకృష్ణ పరమహంస చెప్పారు. ఒకడిని తీసుకుని నీళ్ళల్లో గట్టిగా ముంచాం. నీళ్ళల్లో ముంచిన వాడికి ఏముంటుంది? ఆడికి జుట్టుపట్టుకు నొక్కి అట్టు పెట్టాం. ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు బయటకు వచ్చేద్దామా, ఎప్పుడు నెట్టుకుని బయటకు వచ్చేద్దామా, ఎప్పుడు ఊపిరాడదల్లా ఎప్పుడు బయట పడదామా, దీంట్లో ఎప్పుడు బయట పడదామా అనే తపనే ఉండదు. కానీ అన్నం తిన్నామా, అది తిన్నామా, ఇంకోటి ఏ ఆలోచన ఉండదు వాడికి. ఆ నీళ్ళల్లోంచి ఎప్పుడు బయట పడదామా అనే తపన ఎంత తీవ్రంగా ఉంటుందో మోక్షేచ్ఛ కూడా తీవ్ర మోక్షేచ్ఛ అంటే అంత మోక్షేచ్ఛ ఉండాలి నాయన అని రామకృష్ణ పరమహంస వారు చెప్తారనమాట. మళ్ళీ ఇక్కడేమన్నారు? మనస్సు అనేది బెబ్బులియును. మనసును స్వాధీనం చేసుకుంటున్నాం అంటున్నాం. మనస్సు అనేది బెబ్బులి.